తరుణించుకుని ప్రార్థన చేసుకున్నాం. మా స్థితికమా, మా విమోచకుడ, నన్నుటి మాటలు మందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారంగా చేసుకుని మహిమ పొందమని, వాక్యమైన ప్రభువును మాత్రమే కనపరచమని, ప్రపంచ మాతృ దినోత్సవం తల్లులు జరుపుకుంటున్నారు. మా సమయంలో మాకు కూడా తల్లించారు. తల్లుల మీద ఈ వాక్య ప్రభావం మరింతగా వివరించి వారిని బలపరిచి వారి కుటుంబాలకు మీ కృపా సమృద్ధిగా దంచి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి బహుమతిగా వేడుకొంచున్నాము తండ్రి. సజీవుడు పునరుద్ధారుడు మన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో చేరువచ్చిన సంఘానికి, ముఖ్యంగా మన యొక్క సంఘాలందరికీ హ్యాపీ మదర్స్ డే. ప్రపంచ మాతృ దినోత్సవము అందరూ జరుపుకుంటున్నారు. ప్రత్యేకంగా నేటి ఆదివారం అనేకమైనటువంటి సంఘాల్లో కూడా తల్లులను జ్ఞాపకం చేసుకోవడం అనేది సంఘానికి అది గొప్ప దీవెనని నేను తెలియజేస్తున్నాను. నేను ఉదయకాలము హైటెక్ సిటీ ఫ్యూజియన్ చర్చ్ అని, ఇంగ్లీష్ చర్చ్, చర్చ్, దానికి నన్ను ఇన్వైట్ చేశారు మదర్స్ గురించి చెప్పమని. అంత ఐటీ ఇన్ఫర్మేషన్స్ 8:30 చర్చ్ అని అంటే 8:35 అసలు బయట ఎవరు లేరు. 8:35 కంప్లీట్గా చర్చ్ నిండిపోయింది. ఎవరి బిడ్డలు, ఎవరి తల్లులు, పెద్దవాళ్ళు ఎవరు లేరు. తల్లులు అంతా కూడా ఎవరి తల్లులు ఉన్నారు. చక్కగా గ్రంథాలు తెరిచి దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు బట్టి అక్కడ గొప్ప తల్లుల గురించి చెప్పినప్పుడు సంఘ కాపరి ఇంతకాలం ఇంగ్లీష్లో వాక్యం విని ఇప్పుడు తెలుగు రాగానే మా మాతృభాష వచ్చేసిందని ఇంత సంతోషంతో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మరలా పాస్టర్ దగ్గర పిలవండి అని సంఘమంతా కోరారు. మదర్స్ చూసినప్పుడు చాలా సంతోషం కలిగింది. ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క మదర్ వాళ్ళ యొక్క బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయటము, స్నాక్స్ అరేంజ్ చేయటము, ఎప్పుడు వచ్చారు, ఎన్ని అరేంజ్మెంట్స్ ఎప్పుడు చేశారు, ఆశ్చర్యం కలిగింది నాకు. అసలు ఎంత గొప్ప అరేంజ్మెంట్స్ చేయటం అనేది, వారి గృహాలు ఎక్కడో ఉన్నాయి, చర్చ్ ఎక్కడో ఉంది. ఎంత అద్భుతంగా సెలబ్రేట్ చేశారనంటే ఒక పండగ వాతావరణం కనిపించింది నాకు. చాలా సంతోషపడ్డాను. ఆ రోజు సంఘం బాధ్యత కాదంట, తల్లులే దాన్ని తీసుకొని చాలా చక్కగా అందంగా కార్యక్రమాన్ని జరిగించారు. ఈరోజు మనం కూడా మరి ఏదేమైనప్పుడు కూడా ఈ రోజున స్పెషల్ డే, ఆ వాక్యం చెప్తేనే మీకైనా నాకైనా తృప్తి ఉంటుంది. వేరే టైంలో చెప్పాలంటే కష్టం కదా. బర్త్డే టైంలో, మ్యారేజ్ మెసేజ్ చెప్పుకుంటే నాతో నవ్వదు. ఇది మదర్స్ డే కాబట్టి మదర్స్ గురించి చెప్తేనే మీకైనా నాకైనా చాలా బాగుంటుందని వాక్యాన్ని ఎదుటకు నేను తీసుకుని రావటం జరుగుతుంది. మరి మదర్స్ డే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి డే, స్పెషల్ డే, చాలా ప్రత్యేకమైన సందర్భం. బైబిల్ అంతటిలో కూడా స్త్రీల యొక్క పాత్ర, సృష్టిలో స్త్రీ యొక్క పాత్ర, యేసు ప్రభు యొక్క విమోచనంలో స్త్రీ యొక్క పాత్ర, పునరుద్ధానంలో స్త్రీ యొక్క పాత్ర, ఆయన ఆరోహణంలో స్త్రీ యొక్క పాత్ర, బైబిల్ గ్రంథమంతా కూడా మీరు జాగ్రత్తగా రెఫర్ చేయండి. స్త్రీల పాత్ర అద్భుతంగా గ్రంథంలో కనపడుతుంది. స్త్రీలకు అంత ప్రాముఖ్యతను ప్రభు వారికి ఇవ్వటం అనేది చాలా విశేషమైనది.
అయితే ముఖ్యంగా తల్లిగా ఉండడము భాగ్యమని గుర్తుపెట్టుకోవాలండి. తల్లిగా ఉండడం భాగ్యము. తండ్రిని దేవుడు కూడా ఒకరి తల్లి వాణిని ఆదరించినట్లు అని, ఆదరించే విషయంలో, ప్రేమించే విషయంలో దేవుడు తల్లిగా చెప్పుకున్నాడు. ఒకరి తల్లి వాని ఆదరించినట్లు. ఏదైనా ప్రేమించాలి, క్షమించాలి, హక్కుని చేర్చుకోవాలంటే దేవుడు కూడా తల్లి లాంటి ప్రేమతో మాట్లాడాడు. తల్లి ప్రేమ బైబిల్ గ్రంథమంతటిలో తల్లి యొక్క విశిష్టత, అమ్మా అని ప్రభు పిలవటం ఎంతో విశేషమైనదని నేను మీకు మనం చేస్తున్నాను. బాధ్యత చాలా బాధ్యతలు తల్లికి ఇవ్వబడ్డాయి. భాగ్యం మాత్రమే కాదు, బాధ్యతలు. చాలామంది తల్లి అయ్యాం, భాగ్యం అనుకున్నారు, మరి బాధ్యతలు ఎవరు చేస్తారు చెప్పండి? నువ్వు తల్లి అయ్యే వాస్తవమే, 2 పిల్లలు ఉన్నారు, మంచిదే. కానీ బాధ్యతలు అంటే 2 పిల్లలు ఉంటే అదే భాగ్యం అనుకుంటామా? మరి బాధ్యతలు నెరవేర్చొద్దా? బాధ్యతలు నెరవేరిస్తేనే ఆ తల్లికి చాలా గౌరవము, ఘనత ఉంటుందని నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఒక దైవభక్తి కలిగినటువంటి తల్లి మనకు కనపడుతుంది. ఆమె పేరు యొకోబెద్, గాడ్లీ మదర్, దైవభక్తి కలిగిన తల్లి. చాలా అద్భుతం అండి, చాలా అద్భుతం. ఒక మాట చూస్తారు, అందరూ తల్లులు చూస్తారా? అబ్రహాం లింకన్, అమెరికా ప్రెసిడెంట్ గారు ఒక మాట అన్నారు దైవభక్తి గల తల్లి గురించి. ఏ ఇంటిలో భక్తి గల తల్లి ఉంటుందో ఆ ఇంటిలో పేదలు ఉండరు అని చెప్పారు, పేదరికం ఉండదని చెప్పారు. నిజమే కదా? భక్తి గల తల్లి ఇంటిలో ఇక నిరుద్యోగులు అంటే ఎవరు కనపడరండి, అంత బ్లెస్సింగ్ ఉంటుందని ఆయన చెప్పారు. నిజమే కదా? ఎవరు వాళ్ళు? బానిసలు. ఆయన హస్బెండ్ ఏం చేస్తాడు? వెట్టి చాకిరి చేస్తాడు. ఈ గాడ్లీ మదర్ హస్బెండ్ ఏం చేస్తాడు? పగలంతా ఇటుకలు కాలుస్తూ ఉంటాడు. ఇది వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళ బానిసలు. తమ పరిస్థితి బానిసత్వం వహిస్తున్నప్పుడు కూడా ఆమె తల్లిగా మాత్రమే కాదు, ఎంత భక్తిగల తల్లిగా ఈ 2వ అధ్యాయంలో మనకు కనపడుతుందో చాలా ఆశ్చర్యమే. భక్తిగల తల్లి. ఆ భక్తిగల తల్లి ఇంటిలో మిరియాము ప్రవక్తని అయింది, అహరోను హై ప్రీస్ట్ అయ్యాడు, మోషే ప్రాఫిట్ అయ్యాడు. చూసారా? ఏ ఇంటిలో అయితే భక్తిగల తల్లి ఉంటుందో ఆ బిడ్డల యొక్క స్థితిని ఆలోచించండి. డేవిడ్ చెప్పుకున్నాడు. డేవిడ్ ఎవరు? గొర్రెల కాపరి. ఆయన తన కీర్తన రాస్తూ నీ సేవకురైన కుమారుడిని అంటాడు. నీ సేవకురాలైన కుమారుడిని తన తల్లి గురించి చెప్తూ, నా తల్లి గాడ్లీ మదర్, భక్తిగల తల్లి అని అంటాడు. ఆ భక్తిగల తల్లి ఆ ఇంట్లో ఉంది, గొర్రెల కాపరి. కానీ ఆ తల్లి భక్తి ద్వారా డేవిడ్ని దేశానికి రాజుగా చేశాడు. మీరు బైబిల్ గ్రంథంలో ఎవరైనా చూడండి, తిమోతి గురించి మనం చదువుకున్నాం. తండ్రి గ్రీస్ దేశస్థుడు, తల్లి యూదురాలు. ఇలాంటి పరిస్థితులలో ఆ యొక్క తల్లి గురించి రాస్తూ, తల్లి యొక్క విశ్వాసం, అమ్మమ్మ యొక్క విశ్వాసం గురించి పౌలు రాస్తూ ఉన్నాడు. ఆ భక్తి గల తల్లి యొక్క విశ్వాసం, దాని యొక్క ప్రభావము తిమోతి మీద పడింది. ఆ తిమోతి ఎలాంటి వాడయ్యాడంటే ఒక సుప్రసిద్ధ బోధకుడు పౌలు గారు దైవజనుడైన తిమోతి అని పిలుస్తున్నాడు. పౌలు కూడా దైవజనుడనే మాట లేదు. తన ముందు పుట్టిన బిడ్డ, యవన బిడ్డ,
ఆ తల్లి పెంపకం, ఆ ఇంటిలో ఆ తల్లి యొక్క భక్తి జీవితమును బట్టి దైవజనుడైన తిమోతి, నా కుమారుడు తిమోతి, ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. చూసారా గాడ్లీ మదర్ ప్రత్యేకత. ఇలా బైబిల్లో ఎంతైనా మీరు చదవండి, ఎంతైనా చూడండి. ఇంటిలో భక్తి గల తల్లి ఉంటే చాలండి, ఇంకా ఇంటిలో పేదరికము ఇలాంటిది ఎక్కడ కనపడదు. అలాంటి ఉన్నతమైన స్థితి ఆ కుటుంబానికి దేవుడిస్తాడని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. పౌలు అన్నాడు, దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనములో దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఏదైనా బిజినెస్ చేస్తే లాభం అని చెప్పలేదు, కానీ భక్తి ఉంటే లాభం అని బైబిల్ చెప్పిందండి. ఎంత అద్భుతం. మీరు బిజినెస్ చేయండి, ప్రాఫిట్ వస్తుందని చెప్తారు. ఏదైనా చేయండి, మీకు లాభం వస్తుందని చెప్పాలి. దైవభక్తి గొప్ప లాభ సాధకం. ఏ ఇంటిలో అయితే తల్లి భక్తిగా ఉంటుందో ఆ ఇంటికి లాభం తీసుకొస్తుంది తల్లి. అదండి, భక్తి గల తల్లి ఉన్నదనుకోండి, ఆ ఇంటికి లాభమే, నష్టం ఉండదు. మీరు చూడండి, మీరు పరీక్షించుకోండి, మీ యొక్క భక్తిని చూడండి. మీరు ఇంట్లో ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మీ పిల్లలకి, మీ భర్తకి ఎంత లాభమో గమనించండి. గొప్ప లాభ సాధకమని దేవుని వాక్యం మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నిజమే, భక్తి గల తల్లి తన బిడ్డలను దేవుని వైపు నడిపిస్తుందండి. యొక్కబెదు బానిసలు, వెట్టి చాకిరి, పొలం పనులు, ఇటుకలు కాల్చుకునేవాళ్ళు, తన 3 బిడ్డలను కూడా దేవుని వైపు తిప్పినటువంటి తల్లి అండి. నిజమే దేవుని బిడ్డలారా, దైవభక్తి కలిగిన తల్లి తప్పకుండా తన బిడ్డలను దేవుని వైపు నడిపించినప్పుడే ఆ గొప్ప ఆశీర్వాదము కలుగుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యొక్కబెదు గాడ్లీ మదర్. రెండవది ఎ ఫెయిత్ఫుల్ మదర్, విశ్వాసము కలిగిన తల్లి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో మోషే తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ విశ్వాసమును బట్టి విశ్వాసం. 23వ వచనంలో తల్లిదండ్రుల యొక్క ఫెయిత్ గురించి మాట్లాడుతుంటే 24, 25 వచనంలో మోషే యొక్క విశ్వాసం గురించి మాట్లాడింది. ఎంత అద్భుతం చూసారా. ఏ ఫెయిత్ఫుల్ మదర్. మోషే, మీ మదర్ ఎవరండి? మా అమ్మ చాలా విశ్వాసం కలదండి. ఇక్కడ మోషే గురించి పరిశుద్ధాత్మ రాశాడు, విశ్వాసం అన్నాడు. కుమారుడు విశ్వాసం, తల్లి విశ్వాసం, కుమారుడు విశ్వాసం. తల్లి విశ్వాసాలని అక్కడ రాస్తే కింద తన కుమారుడు గురించి విశ్వాసుడు అని రాశారండి. ఎంత అద్భుతం. ఏ ఫెయిత్ఫుల్ మదర్. గమనించారా? ఎక్కడ నిర్గమకాండము, ఎక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఆలోచించేయండి. నిజమే, మా మదర్ ఫెయిత్ఫుల్ మదర్ అండి. ఎంత గర్వం కదా. మన తల్లిదండ్రులు మన గురించి ఏదో పలానా వర్క్లో చేస్తున్నాడు, పలానా ప్రొఫెషన్ చెప్పుకునే కంటే నా తల్లి నా తండ్రి విశ్వాసం చెప్పుకుంటే ఎంత భాగ్యం కదా. మోషే తల్లిదండ్రుల గురించి విశ్వాసులు అని రాశారు. తన కుమారుడు గురించి రాసినప్పుడు విశ్వాసి అని రాశారు. నిజమే, ఏ ఫెయిత్ఫుల్ మదర్. ప్రతి తల్లి కూడా విశ్వాసంతో ఉండాలండి. విశ్వాసం, ఫెయిత్ చాలా అవసరం. ఎందుకంటే మీ ఫెయిత్ ఉన్నటువంటి ఇంపాక్ట్ ఏ విధంగా అయితే తిమోతిలో పడిందో ఆ తల్లి యొక్క ప్రభావం, ఆ విశ్వాసమే కుమారుడిలో పడింది. అయితే విశ్వాసం బట్టి మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమనించుకొని. చూడండి, ఇక్కడ మోషేకి ఒక గ్రేట్ ఆఫర్ వచ్చింది, ఐగుప్తు ధనం. ఇక్కడ 100 కోట్లు ఉన్నాయండి, ఇక్కడ క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని తల్లులను అడుగుతున్నాను, 100 కోట్లు ఉన్నాయి, క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు మీరు ఏది కోరుకుంటారు చెప్పండి? 100 కోట్లు ఉన్నాయి, ఇక్కడ ప్రక్కన క్రీస్తున్నాడు, మీకు ఏది కావాలి? ఇప్పుడు నువ్వు కాదు,
నువ్వు కాదు, తల్లులను అడుగుతున్నాను. నిజంగా చెప్పండి, ఏమో 100 కోట్లు కలుపు క్రీస్తు కావాలి మీకు? న్యాయం చెప్పండి కదా. మోషని అడిగితే నాకు క్రీస్తు కావాలి అన్నాడండి. కారణం ఏంటంటే తల్లి విశ్వాసమును బట్టి నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. విశ్వాసం ఉంటే ఏ స్టేట్లో నువ్వు బ్రతికేయచ్చు. తెలంగాణలో బ్రతకొచ్చు, అమెరికాలో బ్రతకొచ్చు, అహ్మదాబాద్లో బ్రతకొచ్చు, పాకిస్తాన్లో బ్రతకొచ్చు. ఫెయిత్ ఓన్లీ. విశ్వాసమును బట్టి ఏ ఫెయిత్ఫుల్ మదర్. నిజమే దేవుని బిడ్డలారా, మన బిడ్డలకు మా తల్లికి ఎంత విశ్వాసమో అని మిమ్మల్ని చూడగలిగితే ఆ విశ్వాసం బిడ్డలకు వస్తుందండి. విశ్వాసం అనేది మామూలు మాట కదండి. విశ్వాసం కలిగిన తల్లి ఉన్నదనుకోండి, అక్కడ క్రూరుడైన ఆజ్ఞ, ఫరో ఆజ్ఞ ఉంది, లెక్క చేయలేదు. విశ్వాసం వేటికి భయపడదు. ఫరో ఆజ్ఞకు భయపడదు, లేకుంటే మరణానికి భయపడదు. అక్కడ డెత్ పీరియడ్ ఉంది, అక్కడ అలాంటి పరిస్థితులు భయపడే విశ్వాసమును బట్టి ఏ ఫెయిత్ఫుల్ మదర్. నిజమే, మన సంఘ బిడ్డలు కూడా, మన సంఘ తల్లులు కూడా మరి అలాంటి మదర్గా ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. రెండవది ఏ లవింగ్ మదర్, ప్రేమించే తల్లి. మరి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో యవన స్త్రీలు తమ శిశువులను ప్రేమించేవారై ఉండాలి అన్నాడు. తల్లులు తమ శిశువులను ప్రేమించేవారై ఉండాలి. ఏ లవింగ్ మదర్. నిజమే, ఇటు చూడండమ్మా తల్లులు, నిజంగా ఆమె ఎంత లవింగ్ మదర్ అని అంటే, ఆమె డెలివరీ అయింది, 3వ కాన్పు డెలివరీ అయింది. ఫరో ఆజ్ఞ ఉంది మగబిడ్డను చంపాలని. కాన్పుల పేట మీద మిస్ అవుతే ఎక్కడ వేయాలి? నదులు వేసేయాలి. అలాంటి సమయంలో దేవుడు తనకిచ్చిన బిడ్డను 3 నెలలు దాచిపెట్టినండి. ఆమె పురిటాలు, ఆమె ఆరోగ్యం చూసుకోలేదు, తన క్షేమం చూసుకోలేదు. ఆమె పచ్చి శరీరంతో ఉంది. డెలివరీ అయిన బిడ్డ, తల్లి డెలివరీ అయింది. అలాంటి సమయంలో తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, తన గురించి లెక్క చేయకుండా ఏ విధంగా కానీ ఆ బిడ్డను సంరక్షించాలి, ఆ బిడ్డను కాపాడాలి. ఎంత అద్భుతం అండి. పురిటాలండి, ఆమె పురిటాలు. ఆమెకు ఆలన పాలన చూడాలి, ఆమెకు సౌఖ్యం ఇవ్వాలి, ఆమెకు కంఫర్ట్ ఇవ్వాలి. ఆమె పనులు చేయకూడదు. కానీ తన వైపు చూసుకోలేదు. కానీ ఏ బిడ్డనైతే దేవుడిచ్చాడో ఆ బిడ్డను 3 నెలలు దాచిపెట్టింది. గమనించండి. చిన్న బిడ్డలు ఏడుస్తారో లేదా చెప్పండి. ఏడుపు బయటికి రాకుండా పెంచిందండి. ఎంత ప్రేమించిందో తల్లి. ఒక్కసేపు ఎత్తుకోమంటేనే ఇక ఆడోళ్ళు ఇక మగాళ్ళ మీద కారాల మిరియాలు నూరేసి ఏం చేస్తాను, ఎక్కడున్నాం, ఏంటి, అది ఇదని చాలా మామూలు మాట కాదు ఇక. కానీ 3 నెలలు ఎంత గుండెల మీద పెట్టుకొని రాత్రి మగళ్ళు ఏడుపు బయటికి వినిపించకుండా ఎంతగా కనురెప్పవలే తన బిడ్డను భద్రపరిచిందో ఆలోచించేశారా? ఏ లవింగ్ మదర్. ఏడుపు బయటికి రాలేదండి, చిన్నబిడ్డ ఏడుపు. మనం పిల్లలకి ఎందుకు ఫోన్ ఇస్తాం చెప్పండి? మదర్స్ బిడ్డలకి ఎందుకు ఫోన్ ఇస్తారు? వాడు ఏడుస్తున్నాడని. నేను అట్లా అంటలేదు, వాడు ఏడుస్తున్నాడు కాదు, నీవు ఏడకుండడానికి వాడికి ఇస్తున్నావు అంతే. వాడు నిన్ను ఏడిపించుండడానికి, అంతేగాని వాడేవడానికి కాదు. నిన్నెక్కడ ఏడిపిస్తున్నాడని చెప్పి ఆ భయానికి వాడికి ఆడుకోరా, ఏమని చూసుకుని, ఏ బొమ్మని చూసుకొని ఇచ్చేస్తున్నాం. ఆ మట్టివ లేదు. ఎంత కేర్ తీసుకుంది ఈ లవింగ్ మదర్. నిజమే, దేవుడు తల్లిగా ఉండడానికి భాగ్యము. బాధ్యత ఏంటంటే ఆ బిడ్డలను, ఏ బిడ్డనే ఇచ్చాడో ఆ బిడ్డను ప్రేమించాలి, సంరక్షించాలని చెప్తుంది. ఎంతగా సంరక్షించింది. యేసు ప్రభువుకి తల్లి మరియా హేరోదు ఖడ్గం ధరించాడు. 2 సంవత్సరాలలోపు వచ్చిన బిడ్డలందరినీ చంపుకున్నాడు. నిజంగా ఆ తల్లి, ఆమె కూడా ఇదే పరిస్థితి.
పుట్టిన మధ్యరాత్రి చిన్న బిడ్డను ప్రభువైన యేసుక్రీస్తును ఎత్తుకుని ఐగుప్తునకు పారిపోయాను. తన బిడ్డను ఎత్తుకుని పారిపోతుంది మేరీ. నిజమే, ఏ లవింగ్ మదర్. అలా ప్రేమ చూపించారనుకోండి, అసలు ఇక బిడ్డలు తండ్రి లేకపోయినా తల్లి మీద పడి ఏడుస్తారు. ఐజాక్ 40 సంవత్సరాలు వచ్చాయి. ఐజాక్ ఎప్పుడు చూసినా దుఃఖంతో ఉన్నాడు. దేని గురించి అంటే తన తల్లి విషయంలో. అబ్రహాము చనిపోయినప్పుడు ఇస్సాకు ఏడవలేదు, కానీ తన తల్లి చనిపోయిన తర్వాత అనేకమైన సంవత్సరాలు, 3 సంవత్సరాలు కానీ దుఃఖం పోవటం లేదు ఇస్సాక్కి. అప్పుడు అబ్రహాం అనుకున్నాడు, వీడికి దుఃఖం ఎట్లా తగ్గించాలి? నా మాట పని చేయడం లేదు, నేను శారను తీసుకురాలేను, ఎట్లా? వీడు ఏడుస్తూ ఉన్నాడు తల్లిని బట్టి. ఇకప్పుడు అలాంటి రీప్లేస్ చేసే అమ్మాయి కొరకు సర్చింగ్ మొదలుపెట్టాడు. రెబ్కా దొరికింది. అలాంటి మనసు ఉన్నది కాబట్టి తల్లిని రీప్లేస్ చేసింది. అప్పుడు దుఃఖ నివారణ పొందాను. గమనించారండి ఎంత ఉంటుందో? మా అమ్మకి 99 సంవత్సరాలు. నేను ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు అమ్మకు ఒకసారి సీరియస్ అయిపోతుంటుంది. నేను ఎక్కడున్నప్పుడు నాయనమ్మ సీరియస్గా ఉంది అనేటప్పటికీ ఒళ్ళంతా చల్లగా అయిపోయి కాళ్ళు చేతి, నాకు ముందుగా మా అమ్మ విషయం వెంటనే చెప్పరు నాకు, ఎందుకంటే నేను కొలాప్స్ అవుతానని చెప్పి. ఎందుకంటే అలాంటి ప్రేమ చూపించింది మాకు, త్యాగం. ఏ లవింగ్ మదర్. అప్పుడు చెప్తాం, అప్పుడు అంటారు, డాడీ నీ వెంటనే చెప్పము, నువ్వు వెంటనే నానమ్మ 99 సంవత్సరాలు డాడీ, నువ్వు అట్లా అయిపోతే ఎట్లా? నువ్వు 10 మంది వాక్యం చెప్పేవాడివి, నీకు ఏదైనా చెప్పాలంటే భయం అవుతుంది అని అంటారు. గమనించారా? ఏ లవింగ్ మదర్. నిజంగా మీరు మీ బిడ్డల పట్ల అలాంటి ప్రేమతో మీరుంటే చాలా అద్భుతం అండి, చాలా అద్భుతం. తల్లి అంటే ప్రేమ చూపించాలండి. ఎందుకంటే దేవుడు కూడా తల్లితో పెట్టి పోల్చుకున్న ప్రేమ విషయంలో. అందుకని చాలామంది ఇంట్లో హస్బెండ్స్ తిడతారు, నువ్వు ప్రేమించిన బట్టి వాడు అట్లా తయారాడు అంటారు. నువ్వు ప్రేమించిన బట్టి వాడు అట్లా తయారయ్యాడు, నువ్వు ప్రేమించిన బట్టి అమ్మ అట్లా తయారైంది అని అంటారు. ఎస్, తల్లిగారిని ప్రేమించాల్సిందే, తల్లిగారిని బిడ్డలను సంరక్షించాల్సిందే. తల్లిగారి బాధ్యత. జీవితం దారిపోయాలండి బిడ్డల కొరకు. తల్లిగా బిడ్డను దారిపోయాలి. ఇటీవల ఒక మ్యారేజ్ అయింది ఒక ఫ్యామిలీకి. పుట్టాడు బాబు, పుట్టిన 15 రోజులకి ఆమె ఫ్రెండ్స్ కలిసి గోవా వెళ్ళారండి. గోవా వెళ్ళిపోయారు చూడటానికంట. మరి ఏం చేస్తుంది? ఆలోచించండి. ఏంటి తల్లి యొక్క అంటే భాగ్యము, వాస్తవమే. మరి బాధ్యతలు. ఈరోజు నా యవన స్త్రీలు చాలా మదర్స్ చాలా ప్రాబ్లంగా ఉన్నారండి. దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్నాడు, ఈ లవింగ్ మదర్. తల్లి లాంటి ప్రేమ మీకు ఉండాలి. సంఘములో కూడా మీరు ఎలా ఉండాలంటే తల్లిలా ఉండాలండి. మాకు మీ మాట, మీ ఆప్యాయత, మీ ప్రేమ హార్ష్గా ఉండకూడదు. ఇతరులతో మాట్లాడేటప్పుడు నిజంగా ఆ సహోదరి ఎంత చక్కని లవింగ్ సిస్టర్, లవింగ్ మదర్. మీ జీవితంలో అదే చూపించాలండి, అదే చూపించాలి. ఈ లవింగ్ మదర్. తర్వాత ఈ వైస్ మదర్, జ్ఞానం కలిగిన తల్లి. ఎంత జ్ఞానం కలిగిన తల్లి అంటే ఈ తల్లి బిడ్డ నదిలో పడేయాలండి, నదిలో పడేయాలి. ఆమె ఒక జమ్ము బిడ్డ తీసుకుంది. జమ్ము ఎందుకు తీసుకుందో చెప్పండి? జమ్ము నీటిలో మునగదు. ఎప్పుడు కూడా తల్లికి ఒక ప్రణాళిక ఉండాలండి. ఎందుకు జమ్ము పెట్టి తీసుకుందంటే, జమ్ము అనేది నీటిలో మునిగేది కాదు, నీటిలో తేలాడేది. వైస్ మదర్. దాన్ని ఏం చేస్తుందంటే, లోపలికి నీళ్లు రాకుండా అడుగున కీలు మట్టి పూసి, దానికి బంక మట్టి పూసి కీళ్ళు పూసింది, లోపల వాటర్ రాకుండా. ఆ యొక్క బిడ్డను, 3 నెలల బిడ్డను జమ్ము పెట్లు పెట్టింది, క్యాప్ పెట్టింది.
ఎందుకు క్యాప్ పెట్టింది? వదిలిపెట్టొచ్చు కదంటే, క్యాప్ పెట్టకపోతే రివర్లో మొసళ్ళు ఉంటాయి. ఒకవేళ ముసలి నా కుమారుడి మీద దాడి చేస్తే వాడు చనిపోతాడు. ఏ వయసు మదర్ మన బిడ్డలను కూడా జ్ఞానముగా ఉండాలండి, జ్ఞానంతో ఉండాలి. ఈ లోకములో మన బిడ్డలు ఎత్తుకుపోయిన ముసళ్ళు ఉన్నాయి. ఆడపిల్లల్ని అపహరించే ముసళ్ళు తిరుగుతున్నారు. ఈ భూప్రపంచంలో రోజులు మంచిగా లేవు. ముసలాంటి క్రూర మృగాలాంటి మనుషులు తయారైపోయారు. ఏ వయసు మదర్ ఫాదర్ బిజీలో ఉంటాడు, డ్యూటీలో ఉంటాడు, ఆఫీస్లో ఉంటాడు. ఏ వయసు మదర్ నీ తల్లిని, నీ కుమారుడిని, నీ కుమార్తెని సంరక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిగా నీ మీద ఉన్నది. ప్యాక్ చేసింది కరెక్ట్ ఎక్కడ వదిలిందో తెలుసా అండి? నీళ్లు కదా, ఎక్కడెక్కడ వదిలిపెట్టలేదు. ఎక్కడ వదిలిపెట్టి తెలుసా అండి? ఫరో కుమార్తెలు పవిత్ర స్నానం చేస్తారండి. నైలు నదిలో పవిత్ర స్నానం ఉంటుంది. కేవలం రాజకుమార్తెలు వస్తారు. రాజకుమార్తెలు ఎక్కడ స్నానం చేస్తారో ఆ ప్లేస్ని ఎన్నుకొని ఆ బాక్స్ను కరెక్ట్ ఎక్కడ వదిలిందండి. వదిలిన తర్వాత వెంటనే ఫరో కుమార్తె అక్కడికి వచ్చేసింది. బాక్స్ కనపడింది. దూరం నుంచి మిరియాముని ఫాలో చేసింది. దూరంగా చూడమ్మా, దగ్గరికి వెళ్ళొద్దని. ఏ వయసు మదర్ ఆమె తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆమె తీసుకుంది. దేవుడి మీద భారం వేసింది. తన తమ్ముడికి ఏం జరుగుతుందని చూడటానికి ఎవరు పెట్టిందనంటే మిరియాముని పెట్టింది. చూసారా? ఏ వయసు మదర్ తన బిడ్డను ఆ విధంగా రక్షించుకుందండి. అందుకే 20 లక్షల మందికి తన కుమారుడు దీవెనకరంగా మారాడు. నీ బిడ్డను కూడా రక్షించుకో. సొసైటీ బాగోలేదు, అబ్జర్వ్ చేయాలి. మొద్దుకై ఎస్తేరి వదిలిపెట్టి సరేనలేదు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. శిషాన్ కోట దగ్గర ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ తిరుగుతుంది, ఏంటి అబ్జర్వేషన్. రాణించేశారండి. గమనించారా? ఏ ఫెయిత్ఫుల్ మదర్, ఏ గాడ్లీ మదర్, ఏ వైస్ మదర్, ఆమె జ్ఞానం కలిగిన తల్లిగా మనకు కనపడే లవ్వింగ్ మదర్. మీ జీవితంలో కూడా అలాంటి కేర్ఫుల్గా తమ బిడ్డలను ప్రేమించే బిడ్డలుగా, భక్తి కలిగిన తల్లులుగా, వయసు మదర్గా, జ్ఞానం కలిగినటువంటి తల్లులుగా మీరు ఉంటే, ఇక ఆనాడు అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా, ఏ తల్లి అయితే భక్తి ఉంటుందో ఆ ఇంటిలో పేదవాళ్ళు ఉండరు అని చెప్పాడు, పేదరికం ఉండదని చెప్పాడు. కాబట్టి అలాంటి భక్తి కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మరొక తల్లిని నేను మీకు చూపిస్తాను. చూద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము. ఇక్కడ అద్భుతమైనటువంటి తల్లి కనపడుతుంది. ఏ రైచస్ టీచింగ్ మదర్, నీతిని బోధించే తల్లి మనకు కనపడుతుంది. ఏ రైచస్ టీచింగ్ మదర్. సింబాలిక్గా ఈయన లెమ్యూయేల్ అన్నారని చెప్తున్నారు ఇక్కడ. నేను చదువుతున్నాను, వినండి. 31 వచ్చిన రాసిన లెమ్యూయేల్ మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి, నా కుమారుడా నేనే మందును, నేను కన్న కుమారుడా నేనే మందును, నా మ్రొక్కిని కనిన కుమారుడా నేనే మందును. రాజుగారు తల్లి సొలొమోనుతో మాట్లాడుతూ ఏముంది తెలుసా? ఒకే వచనంలో 3 సార్లు నా కుమారుడా, నేను కన్న నా కుమారుడా, నా మ్రొక్కిన నా కుమారుడా. ఎంత అద్భుతం అండి! నా కన్న కుమారుడా, నా కుమారుడా, అనేకమైన మ్రొక్కి కనిన నా కుమారుడా. ఎంత అద్భుతం! ఈ రోజున మన బిడ్డలు మీరు ఎలా పిలుస్తున్నారు చెప్పండి? ఒక తల్లి నా కుమారుడా, నా కన్న కుమారుడా, నా మ్రొక్కిని కనిన నా కుమారుడా. పిలుస్తున్నామా మన పిల్లల్ని? ఇలాంటి పలకరింపు ఉన్నదా తల్లులుగా? ఇష్టానుసారంగా తల్లులు తమ బిడ్డలను రెస్పెక్ట్ లేకుండా పిలుస్తున్నారండి.
ఘోరంగా మాట్లాడే తల్లి ఉన్నారు. నో. అబ్రహాం ఇస్సాకు వెళ్ళేటప్పుడు నా తండ్రి అని పిలిచాడు. వెంటనే అబ్రహాం ఏమి నా కుమారుడా అన్నాడు. ఎంత అద్భుతం చూసారా? ఏ రైచస్ టీచింగ్ మదర్ నీతిని బోధించబోతుంది. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎవరికి ఇవ్వబోతుందంటే లెమూయల్కి ఇవ్వబోతుంది, రాజుకి ఇవ్వబోతుంది. ఒక బిడ్డకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే ముందు ఆమె పిలుపు నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారుడా, ఎంత ప్రేమగా పిలిచింది. ఇప్పుడు తల్లి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబోతుందండి. ఇచ్చేటప్పుడు రఫ్గా మాట్లాడటం లేదు, దేవోక్తి దగ్గరికి కూర్చుని నా కుమారుడా, రే నీ బలాన్ని స్త్రీలకి ఇవ్వకు, మందు కొట్టకు, అపవిత్రంగా జీవించకరా, లోకంలో జీవించకరా, నీ జీవితాన్ని కాపాడుకో. ఎదిగిన కుమారుడికి చెప్తుందండి తల్లి కూర్చోబెట్టుకుని, అమ్మా జాగ్రత్త, నీకు వివాహం కాలేదు నాయనా, నీకు వివాహం కాలేదు, నీకు మంచి నువ్వు అనుకున్న కోరుకున్న అబ్బాయి నీకు ఇస్తాము, జాగ్రత్త, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు పవిత్రుడు, మనను ఆయన రక్తం చేత పరిశుద్ధపరిచాడు, మనము అపవిత్రమైన జీవితం జీవించకూడదు, అపవిత్రంగా బతకూడదు, అపవిత్రంగా నడకూడదు, అపవిత్రత ఏది కూడా ముట్టుకోకూడదు అని మనోహ భార్యకు దేవతతో చెప్పాడు. ఏ రైజస్ టీచింగ్ మదర్ ఎప్పుడైనా ఎదిగిన బిడ్డలు కూర్చోబెట్టి మాట్లాడాలి. అమ్మా మన దేవుని పిల్లలం, పరిశుద్ధులం, జాగ్రత్తగా ఉండమ్మా, ఫ్రెండ్స్ ఉంటారు, పార్టీస్ ఉంటాయి, ఒకడు ద్రాక్షరసం మందు పుచ్చుకోవచ్చు, పర్వాలేదు, ఏం కాదు, పల్లవాడు తాగుతున్నారు కదా అని అంటారు. నో అమ్మా, ఎంత అద్భుతం, నాయనా నీకు తగదురా అని చెప్తుంది, నాయనా నీకు తగదు నాయనా అని చెప్తుంది. వాట్ఫుల్ మదర్, ఏ రైచస్ మదర్. ఈ రోజున ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్, ప్రేమతో కూడిన ఇన్స్ట్రక్షన్స్ అండి ఇవి. ఈ రోజున తల్లి బెత్తం పట్టుకుని చెప్తే ఇన్స్ట్రక్షన్స్ వినరు పిల్లలు, బెల్ట్ పట్టుకుంటే వినరు. ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఇవ్వాలంటే ప్రేమతో దగ్గర కూర్చోపెట్టి, నాయనా నా కుమారుడా, నా కుమార్తె, నేనేమంటానురా, ఇదిరా పరిస్థితి, నీ ఫ్యూచర్ని పాడు చేసుకోకరా అని చెప్తుంది. ఎంత అద్భుతం, నాయనా నీ భవిష్యత్తు పాడు చేసుకోకరా. ఏ రైచస్ టీచింగ్ మదర్, నీతిని బోధించే తల్లి. నిజమే, మన బిడ్డలకు కూడా నాయన నీతిగా బ్రతకాలరా, న్యాయంగా బ్రతకాలరా, ఈ లోకంలో కరప్షన్ ఉండకూడదురా, చక్కగా జీవించాలి. ప్రతి తల్లి కనుక ఇలా నీతిగా బ్రతకమని చెప్తే అసలు మన దేశంలో కరప్షన్ ఎక్కువ. అసలు ఎక్కడ కరప్షన్ ఉంటుంది? ఎక్కడ చూసినా కరప్షన్ జరుగుతూ ఉంది. ఆలోచించండి. కారణం ఏంటంటే నీతి బోధలు తల్లులుగా చెప్పడం లేదు. కాబట్టి మన జీవితంలో కూడా అలాంటి బోధలు బోధించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. చివరిగా నేను ముగిస్తున్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఏ ఫెయిత్ఫుల్ మదర్, ఇక్కడ ఒక విశ్వాసంతో కూడినటువంటి ఏ ట్రస్టీ వర్తీ మదర్, ఒక నమ్మకమైనటువంటి తల్లి మనకు కనపడుతుంది. ఏంటి ఆ తల్లి అంటే మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనంలో, ఒక తూరు సీదోను ప్రాంతం వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుంచి కనాను స్త్రీ వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. దావీదు కుమారుడా నా కుమార్తెకి ఎందుకు దయ్యం పట్టేసింది అంటుంది ఇక్కడ. చూసారండి, కొంతమంది దయ్యం పెట్టిన కుమార్తెలు ఉంటారు ఇంట్లో, కొంతమంది దయ్యం పట్టిన కుమారుడు ఉంటాడు, ఎవరికి మాట వినడు. ఇక్కడ ఈమె పరిస్థితి కూడా అదే. దావీదు కుమారుడా మెస్సయ్య, నా కుమార్తెకి దయ్యం పట్టేసింది, దావీదు కుమారుడా నా కొడుకు దయ్యం పట్టేశాడు, నా మాట వినటం లేదు. నిజమే, కొన్నిసార్లు ఈ లోకమైన దెయ్యం పడుతుందని మన పిల్లలకి. అలాంటి సమయంలో ఆ దెయ్యం ఎక్కడికి పోతుందంటే దావీదు కుమారుడు దగ్గరే పోతుంది, మెస్సీ దగ్గరే పోతుంది. ఆ మెస్సీ దగ్గరకు ఆమె వచ్చింది. దావీదు కుమారుడా నన్ను కరుణింపుము. ఈమె దెయ్యం పెట్టిన వ్యక్తిని కాదు, నన్ను కరుణింపు. ఎంత మంచి తల్లి కదా. దెయ్యం పట్టి ఆమె దెయ్యంతో బాధపడుతుంటే ఆమెను కరుణించమంటలేదు. దావీదు కుమారుడా తల్లిగా నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించి నా కుమార్తెకు విడుదల కలగచేయ్యా అని అడుగుతుందండి.
ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. మనమైతే ఏమంటామంటే దెయ్యం పట్టింది, దెయ్యం పట్టింది, దెయ్యం పట్టింది అంటాం. ఆమె అంటలేదు, నన్ను కరుణింపు, నన్ను కరుణింపు, నాకు సహాయం చేయి. ఇలాంటి తల్లి ఉంటే ప్రభుకు ఆశ్చర్యం కలిగింది. ఏంటి విశ్వాసం, ఏంటి బ్రతుకులాటం. ఆమె వెళ్ళగొట్టమని శిష్యులు చెప్పినప్పుడు కూడా ఆమె ఇంకను బ్రతుకులాడుతుంది. అయ్యా మాకు సహాయం చేయి. ఆమె మాకలేదు, నాకు సహాయం చేయి దావీదు కుమారుడా, దావీదు కుమారుడా నాకు సహాయం చేయి. నా కుటుంబం నా మాట వినటం లేదు, నా బిడ్డలు నా మాట వినట్లేదు. దావీదు కుమారుడా నీ మాట వింటే నా కుమార్తె బాగుపడుతుందయ్యా, మాకు సహాయం చేయి. దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసింది. ఈరోజు మనం కేకలు వేస్తున్నాం మన బిడ్డల కొరకు. ప్రభుకు ఆశ్చర్యం కలిగింది. అమ్మా నీ విశ్వాసం ఎంత గొప్పది, నీ విశ్వాసం ఎంత గొప్పది. నిజమే దేవుని బిడ్డారా, యొక్క ఉదయకాలము ఆలోచించే ఇలాంటి తల్లి ఉన్నారనుకోండి, ఇలాంటి తల్లి ఉన్నారనుకోండి, చూద్దాం ముగించుకుందాం. ఇలాంటి తల్లి ఇంట్లో ఉన్నారనుకోండి, అందరూ తీయండి, తల్లులేంటి తండ్రులేంటి అందరూ ఓపెన్ చేయండి బైబిల్. ఇలాంటి గాడ్లీ మొదలుంటే పిల్లలు ఏమంటారో చూడండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 28 వచ్చిన అందరూ తీయండి బైబిల్. ఇలాంటి భక్తి గల తల్లి, ఇలా ప్రేయింగ్ మదర్, ఇట్లా ఇలాంటి తల్లులు ఉంటే పిల్లలు ఏమంటారు చూడండి. చదవండి అమ్మా, తల్లులు చదవండి, అందరు చదవండి, అందరు చదవండి, అందరు చదవండి, మదర్స్ అందరు చదవండి, అందరూ చదవండి అమ్మా అందరు. చూడండి చూడండి, అమ్మా మమ్మీ నువ్వెంత ధన్యురాలమ్మా, నువ్వెంత ధన్యురాలు. నిజమే, బాధ్యతగా బిడ్డల పట్ల ఉంటే రేపొద్దున మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి మమ్మీ ఎంత ధన్యురాలు మమ్మీ, ఎంత ధన్యురాలు. ఆమె పిల్లలేచి కుమారులు కానీ కుమార్తెలు కానీ మా మమ్మీ ఎంత ధన్యురాలు. నాన్న ఎంత ధన్యుడు అనుకోలేదు, ఎవరంటున్నారు? తల్లిని అంటున్నారు. అమ్మా నువ్వెంత ధన్యురాలు. నిజమే, మదర్గా మీ రోల్స్ మీరు పాటిస్తే మీరు ధన్యులవుతారు. దేవుని యొక్క ఆశీర్వాదం మీకు ఉంటుంది. అలా ఉండుటకు మన జీవితాలను సిద్ధపరచుకొని ఆయన కృపలో ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపాటి సహాయము మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును కాక. సమస్త జ్ఞానములకు మించిన మన తండ్రిని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలే ఉండును కాక. Stay